Luke chapter 12. లోకాసువార్త 12వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. And we're going to start in verse 21. లోకాసువార్త 12వ అధ్యాయము 21వ వచనం. లోకాసువార్త 12:21. Verse 21 speaks of there's a parable that Jesus tells. ఆ 21వ వచనంలో యేసు ప్రభువారు ఒక చక్కని ఉపమానం చెప్పి ఉన్నారు. And it's about a man that has a very abundant piece of property that provides very well for him. అతనికి ఈ లోకాసువార్త 12:21 వచనంలో అక్కడ ఒక మంచి ధనవంతుడు ఉన్నాడంట, మంచి ఆస్తి ఉంది ఆయనకి. And he's going to have a large crop. అంతేకాకుండా చాలా మంది పనిచేసేవాళ్ళు కూడా ఉన్నారు ఆయనకి. So he decides to, instead of share his wealth, అతనుకున్న ఆస్తిని, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆస్తిని, ఆ యొక్క అవకాశాలను వేరే వాళ్ళకు పంచాల్సింది పోయి ఆయన ఏం చేస్తున్నాడంటే, he decides that he's going to build a bigger barn. ఆయన ఏం నిర్ణయించుకున్నాడంటే, ఆ ఉన్న డబ్బుని అవసరతలు ఉన్న వాళ్ళకి పంచాలటం మానేసేసి ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఉండ ఇల్లుని చిన్న ఇల్లుని పెద్దని ఎలా చేయాలి, ఒక కారు ఉంటే 3 కార్లు ఎలా కొనాలా ఆలోచన చేస్తున్నాడంట. But in verse 20 it says, but God said to him, 20వ వచనంలో లోకాసువార్త 12:20 వచనం ఏం చెప్తుందంటే, fool, వెర్రివాడా, this night your soul is required of you, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను, and the things you have prepared, నువ్వు సిద్ధపరిచితివి, whose are they? నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. So is the one who lays up treasure for himself, అలాగే and is not rich towards God. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. లోకాసువార్త 12:21 వచనం. So then the question is, how do we become rich towards God? ఈ సాయంకాల సమయంలో మనము ఎలాగా ధనవంతులము కాగలము? వినండి జాగ్రత్తగా. మనము ఎలాగా ధనవంతులము కాగలము? And the answer is the very next few verses. మనం ఎలాగా ధనవంతులు కాగలమనే దాని గురించి మిగిలిన వచనాల్లో మనకు అనిపిస్తుంది. He said to his disciples, యేసు ప్రభువారు తన శిష్యులకి చెప్పాడు ఎలా ధనవంతులు అవ్వాలో. therefore I tell you, నేను మీతో చెప్పినది ఏమనగా, do not be anxious about your life, మీ ప్రాణం గురించి ఏమి తిందుమో, what you shall eat, ఏమి ధరించుకుందుమో, or about your body, మీ దేహం గురించినైనను ప్రాణం గురించినైనను, what you shall wear, ఏం కట్టుకుందామని. for life is more than food, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా, and the body is more than clothing. ఆహారం కంటే ప్రాణం ముఖ్యమని చెప్పని లోకా 12:23లో రాయబడింది. Consider the ravens. అలాగే కాకును చూడండి, they neither sow nor reap, అవి విత్తవు కోయవు, they neither have a storehouse, వారికి గరిసె లేదు, కొట్టు లేదు, or a barn, లేకపోతే ఇల్లు లేదు, and yet God feeds them. ఆయనను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. How much more valuable are you than the birds? మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు కదా. And which of you, being anxious, can add a single hour to the span of his life? మరియు మీలో ఎవడో చింతించడం వల్ల తన ఎత్తును 3 ఎక్కువ చేసుకొనగలడు. So if you can't do such a small thing as that, కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి, why are you anxious about the rest? మీ చేత కాకపోతే తక్కిన వాటి గురించి మీరు చింతింపనేలా. లోకా 12:26 వచనం. And then it goes on to further talk about the lilies of the field. దాని తర్వాత అలాగే ముందుకు పోతే పువ్వుల గురించి చెప్పాడు దేవుడు. And then it says, 27వ వచనంలో, if you jump down to 32, 32వ వచనంలోకి వెళ్తే లోకాసువార్త 12:32, fear not, little flock, చిన్న మంద భయపడకుడి, for it is your Father's good pleasure to give you the kingdom. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. Sell your possessions and give to the needy. కనుక
ఇక్కడ ఏమంటున్నాడంటే ఆపదలో ఉన్న వాళ్ళకు సహాయం చేయండి అంటున్నాడు. Provide yourself with money bags that do not grow old. 33వ వచనం, మీకు కలిగిన వాటిని అమ్మి ధనమును చేయుడి, పాతగిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి, అక్కడికి దొంగరాడు చెమిటతో కొట్టదు. With treasure in the heavens 34వ వచనం, that do not fail, మీ ధనం ఎక్కడుండునో అక్కడే మీ హృదయం ఉండును, where no thief approaches and no moth destroys. 33వ వచనం ఉన్నవనిక అక్కడకు దొంగరాడు. For where your treasure is, there will your heart be also. 34వ వచనం, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉండును. So the answer to being rich towards God కనుక ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా మనము ఎలాగా ధనవంతులు కాగలమంటే is trusting him. దేవుని నమ్ముకున్నట ద్వారా. The answer to being rich towards God మనం ధనవంతులు ఎలా కాగలమంటే is believing that he loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్ముట ద్వారా జాగ్రత్తగా. And the answer towards being rich towards God మనం ఎలాగ ధనవంతులు కాగలమంటే is taking the things that he has given you, దేవుడు మీకు ఇచ్చినట్టు వనరులను, and blessing others. ఆ వనరులను ద్వారా ఇతరులకు ఇచ్చుట ద్వారా. And then తర్వాత your treasures will be in heaven where nothing can take them away. మీరు కనుక మీ యొక్క దేవుడు మీకు ఇచ్చినవి కనుక వాటిని పంచగలిగితే, ఇవ్వగలిగితే పరలోకంలో మీరు కూర్చుకోగలరు. Being rich towards God isn't for this lifetime. ఈ లోకంలోనే మనం ధనవంతులుగా కాదు, కానీ పరలోకంలో కూడా ధనవంతులుగా ఉండాలంటే but it's storing up treasures for eternity. పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే మనం ఇచ్చేవారంగా ఉండాలి. There are a lot of places in scripture that talk about when we give to God, he gives back. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం గమనించిన ఇస్తే మీకు అధికంగా ఇవ్వబడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. And it's one of the few places, if not the only place, that it's the only thing that God promises us that we can test him in. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఏమని చెప్పాడంటే, బైబిల్ గ్రంథం దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఇచ్చి నన్ను పరీక్షించని అంటున్నాడు ఆయన. God challenges us to see if we can outgive him. దేవుడు ఆ సవాలు మనకి ఎందుకు ఇచ్చాడంటే మనం ఎక్కడ దాచేసుకుంటామో, ఎక్కడ పంచకుండా ఉంటామో అనే మాట నెరవేర్చడం కొరకు ఆయన ఆ మాట చెప్పాడు. But that means putting our life in his hands. దాని అర్థం ఏంటంటే మన జీవితాన్ని, మన అవసరతలను యేసు పాదముల ఎదుట పెట్టుట. Risking our physical comfort. మన శారీరక సంబంధమైన శ్రమలు ఉన్నా, and believing that he loves us and will provide for us what we need. ఆయన్ని ప్రేమిస్తూ ఆయన మనకిస్తాడని నమ్మకంతో ముందుకు సాగుతూ దేవుడు మనకిచ్చిన వనరులను ఇతరులతో పంచుకోవాలి. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. మంచిదండి. నేను చెప్పేగా ఆయన 10-15 నిమిషాల కంటే ఎక్కువ